వెల్కమ్ టు ఎపిసోడ్ 12 రివ్యూ. ఈ రివ్యూలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక బిగ్ బాస్ రూల్ 6 అనేది ఒకటి ఉంటుంది. రూల్ 6 ఏంటంటే యాక్చువల్గా ఎవరిని ఫిజికల్ వైలెన్స్ అనేది నాట్ అలౌడ్ ఇన్ ద హౌస్ కంప్లీట్లీ. అది పాయింట్. ఎందుకంటే ఈ రూల్లో ఈ రోజు చాలాసార్లు అప్లికబుల్ అయింది, అందుకే మాట్లాడదు. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సాక్స్ గేమ్ గురించి నేను మాట్లాడదు. సాక్స్ గేమ్ లో ఏమన్నారు, వాళ్ళు నీ సాక్స్ పుల్ చేయాలి తప్ప పట్టించుకొని తోసేసుకోవడం అనేది ఉండకూడదు అనేది పాయింట్. విత్ ఇన్ ద లైన్, ఓకే, విత్ ఇన్ ద రెక్టాంగిల్ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ లో పుష్ చేయకూడదు అనేది ఫస్ట్ పాయింట్. అండ్ లాక్ కూడా అనేది ఉండకూడదు. ఈ జస్ట్ అతను నీ కాల్తో పక్కవాడి సాక్స్ ని పీకేయాలంత. అదే గేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫస్ట్ పుష్ చేసింది పృథ్వీరాజ్. విష్ణుప్రియని ఫస్ట్ పుష్ చేశాడు. ఫస్ట్ ఇంకోటి కాల్ పట్టుకున్నది అభయ్ నవీన్ కూడా ఒప్పుకున్నా నేను ఫస్ట్ కాల్ పట్టుకున్నాను. ఈ రూల్స్ ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిమినేట్ అవ్వాల్సిన వీళ్ళిద్దరు ఇందులో ఒకటి చివరి వరకు వచ్చి 50K ప్రైజ్ మనీ గెలిచారు. ఓకే, సో నేను ఇక్కడ ఏమంటానంటే యాజ్ పర్ ద రూల్స్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు ఎలిమినేట్ అయిపోతారు, కానీ ఎలిమినేట్ అవ్వాలి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి, పృథ్వీరాజ్ ని అభయ్ నవీన్ బయటకు వెళ్ళిపోయినా కానీ యష్మి అండ్ సోనీ ఎంత ఓవరాక్షన్ చేస్తున్నారంటే ఓపెనింగ్ చెప్తున్నా, ఎవరికైనా నిజంగా బిగ్ బాస్ ఫాలో అవుతుంటే ఒళ్ళు మండుతుంది. అరే చేయొచ్చు, నీ టీం ని గెలిపించడానికి చేయొచ్చు. అది ఏమంటారు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఉండాలి. నీ ఊరు తప్పు చేస్తున్నా లేదు మా వాళ్ళే రైట్ అని గుద్దేసుకోకూడదు. టీకే ఏమంటారు, బాహుబలిలో రాజమంతలాగా నా మాట శాసనం అన్నట్టు బిహేవ్ చేస్తుంది యష్మి అండ్ సోనియా. మాట్లాడతా వాళ్ళ గురించి మాట్లాడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గేమ్ గురించి మాట్లాడేస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, గేమ్ ఆపేసి పుష్ చేయడం వల్ల ఇది అవుతుందని గేమ్ ఆపేస్తే, ఎప్పుడైతే పృథ్వీరాజ్ పేరు అభయ్ నవీన్ పేరు వచ్చిందో యష్మి అండ్ సోనియా ఏమన్నారంటే గేమ్ రీస్టార్ట్ చేయండి అన్నారు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ ఫర్దర్ గా ప్రొసీడ్ అయ్యే బదులు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేరణ గురించి మాట్లాడతా. నువ్వు సంచాలక, అమ్మాయి సంచాలక ఉన్నప్పుడు అరే నీ డిసిజన్ నీకు ఉండాలి. నీ క్లాన్ లో ఒకళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చెప్తుంటారు కాబట్టి నీ మీద పడిపోతుంటారని నీ డిసిజన్ నువ్వు మార్చుకుంటే నువ్వు సంచాలక నువ్వెందుకు గేమ్ రీస్టార్ట్ చేసామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ఫెయిల్డ్ యాజ్ అ సంచాలక్. గేమ్ ని ఎవరు రీస్టార్ట్ చేయమంటున్నా? నీకు రూల్స్ తెలియవా? రూల్స్ తెలుసుకోకుండా సంచాలక ఎందుకు అంటే మీ ఫేస్ లో కనబడాలని సంచాలక బిహేవ్ చేయడానికి వస్తారా? నువ్వు సంచాలక వచ్చినప్పుడు యూ షుడ్ హ్యావ్ దట్ పర్సన్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ వాళ్ళ క్లారిటీ వాళ్ళకి ఉండాలి. అమ్మాయికి అసలు క్లారిటీ లేదు. రీస్టార్ట్ చేయమందంటేనే దాని మీనింగ్ ఏంటంటే షీ డజన్, తనకి అసలు గేమ్ పైన అవగాహన లేదు. పుష్ చేయకూడదు. ఆ మిడిల్ ఆఫ్ ది గేమ్ లో చెప్తాడా ఆపండి ఇదిగోండి రూల్స్ మళ్ళీ రీస్టార్ట్ చేయండి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేరణ గురించి నేను మాట్లాడాను. అయితే గేమ్ మళ్ళీ రీస్టార్ట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పా కదా, పృథ్వీ అండ్ అభయ్ నవీన్ ఇద్దరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్ అయిపోలే, కానీ అవుట్ అవ్వాలి. గేమ్స్ రీస్టార్ట్ అయింది. మనకంటే ఒక్క క్లాన్ నిఖిల్ అండ్ మనకంట లిటరల్లీ వాళ్ళు ఎంత నీట్ గా ఆడుకుంటారు అంటే విన్ అవ్వకపోయినా పర్లేదు, బట్ ఆవిడ మంచిగా ఆడుకుంటారు. ఎవరైనా ఒక మాట అంటే వాదించట్లేదు. వాళ్ళు మిస్టేక్ అని తెలిసి సైలెంట్ వెళ్ళిపోతున్నారు. వీళ్ళలా కాదు, యష్మి క్లాన్ లా కాదు, వాళ్ళు మిస్టేక్ అని తెలిసినా ఏదో వాదిస్తున్నారు అనమాట. లైక్ నాకు ఇంకోటి అర్థం కావట్లేదు, వీళ్ళకి అర్థం కదా అంటే వీళ్ళందరూ త్రూ ద కెమెరాస్ ప్రొటెక్టెడ్ అవుతున్నారు. వీళ్ళు ఏం చేసినా కనబడుతుంది. సండే ఎప్పుడైనా దాన్ని మళ్ళీ చూపించవచ్చు అన్న మినిమం కామన్ సెన్స్ లేదా వీళ్ళకి? లైక్ లిటరల్లీ ఐ డోంట్ నో వై, బట్ ఓకే ఒక మాట అయితే చెప్తున్నా. సో గేమ్ రీస్టార్ట్ మనకంటే అవుట్ అయిపోయి వెళ్ళిపోయాడు. తర్వాత పృథ్వీరాజ్ లైన్ టచ్ చేస్తే యష్మి అండ్ సోనీ ఎంత వాదిస్తున్నారంటే బయట నుంచి లైన్ టచ్ చేయలేదు బయటకు రానట్లేదు. నువ్వు లోపలే ఉండు అంటారు. సంచాలక్ ఆమె చెప్తే నువ్వు బయటకు వెళ్ళిపో అంటే ఫుల్ వాదిస్తాను. నేను పృథ్వీరాజ్ గురించి మాట్లాడతా. ఇక్కడ అయిన తర్వాత నేను మాట్లాడతా కొంచెం సేపు అయిన తర్వాత. ఇది అయిపోయింది. సో ఫైనల్లీ వాడు ఒప్పుకుండా బయటకు వచ్చాడు. తర్వాత వచ్చేసరికి విష్ణుప్రియ పడిపోయింది. తను కొంచెం ఎవరికైనా అర్థమవుతుంది, విష్ణుప్రియ కొంచెం ఆ బాడీ అనేది హెవీగా ఉంటుంది, హైట్ ఉంటుంది. అంత హైట్ ఉన్న వ్యక్తి, అంత బాడీ ఉన్న వ్యక్తి కింద పడిపోయినప్పుడు పైకి లెగాలంటే ఖచ్చితంగా ఒక సపోర్ట్ అయితే కావాలి. ఓపెనింగ్ ఒక సపోర్ట్ అయితే కావాలి. అది తను పైకి లెగిసే టైంలో ఏమంటారు, అభయ్ నవీన్ కాలు పట్టుకుంటే లేదు నువ్వు పుష్ చేస్తావు. అది పుష్ చేయడానికి కాలు పట్టుకోవడానికి అసలు మినిమం అండర్స్టాండింగ్ లేని వ్యక్తులు అలా నాకు నిజంగా అనిపిస్తుంది. మరీ చిన్నపిల్లలు కొట్టుకుంటారు అనిపిస్తుంది. అరే పుష్ చేయడానికి ఎవరైనా ఒక అమ్మాయి పడిపోయింది, బై డిఫాల్ట్ పడిపోయింది ఇంబ్యాలెన్సెస్ వల్ల, పైకి లెగాలన్నప్పుడు అది అసలు లిటరల్లీ అది మినిమం కామన్ సెన్స్. ఎవరైనా అంత వెయిట్ అంత హైట్ తో పైకి లెగాలంటే కష్టం, కనీసం ఒక సపోర్ట్ అయితే కావాలి. అలా లెగ్గ పట్టుకుంటే దాన్ని ఆ పాయింట్ ఆఫ్ అవుట్ అన్న చూడ, అది నాకు నచ్చలేదు, లిటరల్లీ నచ్చలేదు. విష్ణుప్రియ బయటికి రావడం నచ్చలేదు, నబిల్ బయటికి రావడం నాకు నచ్చలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే అభయ్ నవీన్ విష్ణుప్రియని తోసేసాడు. బిఫోర్ ఈ ఇన్సిడెంట్ అయ్యే ముందు తన బాడీతో పుష్ చేస్తే తను బయటకు పడిపోతే యష్మి అండ్ సోనియా ఎంత అన్నారంటే నువ్వు బయటికి రా, తన ఇంబ్యాలెన్సెస్ వల్ల పడిపోయింది తప్ప అభయ్ నవీన్ పుష్ చేయలేదు అన్నాడు. అభయ్ నవీన్ ఏమంటున్నావు, నేను పుష్ చేయలేదు, నేను కానీ పుష్ చేశానంటే నేను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతాను. ఇదే వీడియో కానీ సండే ప్లే చేస్తే అన్నకి గేట్లు ఓపెన్ చేసి రెడీగా పెట్టండి, అన్న బయటకు వచ్చేస్తాడు. అన్న అంత క్లారిటీ ఉంది వీడియో, అన్న బయటకు వచ్చేస్తాడు. అరే కాదు, ఒక అమ్మాయి ఫార్వర్డ్ గా వంగున్న అమ్మాయి ఇంబ్యాలెన్స్ అయి బ్యాక్ కలా పడిపోతుంది, నాకు అర్థం కావట్లేదు. లిటరల్లీ సోనియా అండ్ యష్మికి వేరే వాళ్ళ టీం అవుట్ అయిపోతుంటారు అంటే ఆ మెదడు వచ్చేసరికి మోకాల్లోకి వెళ్ళిపోద్ది. వీళ్ళ టీం వాళ్ళ మెదడు ఇప్పుడు అలాగే ఉంటుందేమో, ఎందుకంటే వీళ్ళ టీంలో మాక్సిమం ఏమంటారు అన్ఫేర్ గేమ్ ఆడతారు, దాన్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళు నచ్చినట్టు మాట్లాడతారు. పక్కో టీము కొంచెం ఏమంటారు లీగల్ గా ఓడిపోయినా సరే దాన్ని కూడా వాదిస్తారు. లిటరల్లీ అది పాపం అన్ఫేర్ గా తను అయిపోతే అప్పుడు కూడా వాదిస్తుంటారు, బయటికి రా ఓపెన్. నేను అన్నా కదా ప్రీవియస్ రివ్యూస్ లో అన్నా, విష్ణుప్రియకి సోనియాకి విష్ణుప్రియ అంటే పడదు, ఓపెన్ చెప్తాను పడదు. ఇది రాసి పెట్టుకుని చెప్పి అయితే ఇది అయిపోయింది, ఈ సినారీ అయిపోయింది. యాక్చువల్ అభయ్ నవీన్ కూడా అసలు పుష్ చేసి అక్కడ కూడా అవుట్ అయిపోయి ఆయన బయటికి రానివ్వాలి, అప్పటికి లోపల ఉన్నాడు. తర్వాత వచ్చేసరికి నబీల్ది లిటరల్లీ అది ఒక రాంగ్ స్టేట్మెంట్. అసలు సంచాలక్ లిటరల్లీ ఫెయిల్. ప్రారణ అనేది సంచాలక్ గా ఫెయిల్ అయిపోయింది. అసలు అమ్మాయి ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే నబీల్ ఏమన్నారు, దాచుకోకూడదు అన్నాడు. అబ్బాయి దాచుకోలే. అరే బ్యాక్ స్టెప్ తీస్తున్నప్పుడు ఒక హాఫ్ ఆఫ్ ది సాక్ అనేది ఓపెన్ లో ఉన్నప్పుడు, ఎయిర్ లో ఉన్నప్పుడు బ్యాక్ తను లాగుతున్నప్పుడు
తీసుకున్నప్పుడు బై డిఫాల్ట్ అది లోపలికి వెళ్తుంది. ఫోర్సెస్ ఉంటాయి కదా, నువ్వు నీ లెగ్ ని బ్యాక్ తీసుకుంటున్నప్పుడు కొంచెం లూజ్ ఉండదు, బ్యాక్ వెళ్ళిపోతుంది, కిందకి వెళ్ళిపోతుంది. ఆ పరంగా అది కిందకి వెళ్ళింది తప్ప తను ఏది ఇంటెన్షనల్ గా దాయలేదు. ఈ మినిమం అండర్స్టాండింగ్ లేని వ్యక్తులందరూ సంచాలకులు అయిపోతారు. బయట ఉన్న చెప్పే కదా, ఇద్దరికి బ్రెయిన్ అనేది మోకాల్లో వచ్చింది. సోనియా అండ్ యష్మికి అవుట్ 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 అని ఎంత రచ్చ చేస్తారంటే, లైక్ లిటరల్ అదే ప్లేస్ లో కానీ అబ్బాయి నవీన్ ఉంటే ఫుల్ వాదిస్తారు వాళ్ళు. ఇది ఓపెన్ స్టేట్మెంట్. అది అబ్బాయి నవీన్ కానీ అదే ప్లేస్ లో ఉంటే ఫుల్ వాదిస్తారు. చెప్తున్నా, నేను చెప్తాను కదా, వాళ్ళు ఫుల్ వాదిస్తారు. అబ్బాయి నవీన్ కానీ నబీల్ అవుట్ అయినట్టు కానీ అబ్బాయి నవీన్ కానీ అవుట్ అయ్యి ఉంటే ఫుల్ వాదిస్తారు. సో అబ్బాయి నబీల్ అయితే నాకు ఒకటి నచ్చట్లే. నాకు 9K క్లాన్ అనేది నా పర్సనల్ ఫేవరెట్. ఓపెన్ చెప్తాను, వాళ్ళు ఓవర్ యాక్షన్ చేయరు, చీటింగ్ ఏం వాళ్ళు ఇనిషియేట్ చేయరు, ఏదైనా వాళ్ళు నీట్ గా ఆడుకుంటారు, ఓడిపోతే ఒప్పుకుంటారు, దాన్ని డిమాండ్ చేయరు మేము గెలిచామని. ఈ క్వాలిటీస్ అన్ని ఆపోజిట్ చేస్తే యష్మి క్లాన్ ఇదే. నిఖిల్ అండ్ మణికంఠ వాళ్ళు చాలా అసలు చెప్తాను, వాళ్ళ క్లాన్ అసలు ఒకటి జోలికి వెళ్ళరు, వాళ్ళు గేమ్ ఆడుకుంటారు, సేమ్ వాళ్ళు అంతే. ఇదంతా అయిపోయింది కదా, క్లోజ్. నబీల్ బయటకు వస్తాడు, తర్వాత వీళ్ళు ఇద్దరు హాఫ్ ఆఫ్ ది అమౌంట్ తీసుకుంటారు 1 lakh. ఇప్పుడు నేను మాట్లాడాల్సింది అనుకోండి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిగతా గేమ్ స్టార్ట్ చేసే ముందు నేను యష్మి గురించి మాట్లాడు. మొన్నటి వరకు నేను అన్నా కదా, సోనియా గురించి మాట్లాడకుండా మా రివ్యూ క్లోజ్ అవ్వదు. ఈ రోజు ఇంకో వ్యక్తి వస్తారు ఇక్కడ నుంచి, ఆమె యష్మి. నాకు నిజంగా ఒకటి అంటే, వీళ్ళకి బ్రెయిన్ అని లేదు. ఇంకో పాయింట్ నేను ప్రూవ్ చేస్తాను. హౌస్ లో 3 క్లాన్స్ ఉన్నాయి. ఓకే, 3 క్లాన్స్ లో 2 క్లాన్స్ అనేవి 2 క్లాన్స్ కి ఫుడ్ ఉంది. టీకే, ఒక క్లాన్ కి ఫుడ్ లేదు. వాళ్ళకి సంథింగ్ ఒక వెజిటేబుల్స్ అండ్ రాగి పిండి. ఇప్పుడు 9K ఇప్పుడు ఏమంటుంది, యాక్చువల్ ఒక మిల్క్ ప్యాకెట్ గురించి గొడవ అయింది. ఏది, ఈ వీళ్ళ యష్మి క్లాన్ లో ఒక మిల్క్ ప్యాకెట్ వీళ్ళు వాడారని ప్రూవ్ అయింది ఆ 9K క్లాన్. దానికి ఆమె ఎంత రచ్చ చేసిందంటే, మేము చికెన్ తీసామని మీకు ప్రూఫ్ ఏంటని. అక్కడ మిగతా మణికంఠ నిఖిల్ వాళ్ళు ఏం ఫుడ్ తినకూడదు ఎక్సెప్ట్ వాళ్ళకి ఇచ్చిన వెజిటేబుల్స్ తప్ప. వీళ్ళ ఫుడ్ ఐటమ్స్ లో చికెన్ మొత్తం పోయిందంటే ఇంకెవడు తిన్నట్టు. వీళ్ళ క్లాన్ లో వీడు దాచేసుకోడు కదా, వీళ్ళ క్లాన్ లో ఓకే నా పక్క టీం మెంబర్ తినేస్తాడని ఎవడు దాచేసుకోడు కదా. ఉన్నవే 2 టీంలో ఇందులో ఫుడ్ మిస్ అయిందంటే ఇంకెవడు తీసుకున్నట్టు. దానికి ప్రూఫ్లు ఏంటి? ప్రూఫ్లు కావాలట, ప్రూఫ్లు కాదు. దానికి ప్రూఫ్ ఏంటి అసలు? యాక్చువల్ గా అరే 2 క్లాన్లు ఉన్నాయి, వాళ్ళకి ఫుడ్ అవైలబిలిటీ ఉంది. ఈ క్లాన్ లో ఫుడ్ మిస్ అయిందంటే ఎవడు తిన్నాడు ఆ ఫుడ్? వీడు తిన్నాడు. మినిమం కామన్ సెన్స్ చెప్తున్నా, మినిమం కామన్ సెన్స్ లేదు కొన్ని విషయాలు అయితే. అసలు యష్మి అసలు చెప్తున్నా, అసలు నిజంగా అంత నిజంగా ప్రాపర్ గేమ్ ఆడినోడు కూడా అంత స్ట్రాంగ్ గా మాట్లాడము. ఈమె షుగర్ దొంగతనం చేసింది, ఈమె టీ పొడి దొంగతనం చేసింది. చికెన్ ముక్కలు కూడా వీళ్ళు పట్టుకెళ్ళిపోయారు, దాన్ని వండుకుని తిన్నారు. అప్పుడు ఏమో ఇష్యూస్ లేవు. వీళ్ళేం అనకూడదు అంటే, వీళ్ళు ఒక రాంగ్ గేమ్ ఆడినా వీళ్ళు ఎవడో రాంగ్ గా పోర్ట్రే చేయకూడదు, అసలు వీళ్ళ పైన మాట అనకూడదు. కానీ వాళ్ళు వీళ్ళు తింటూ ఒక ఏమంటారు కూసి గింజంతా ఇది తీసుకుని వీళ్ళు ఫుల్ హవా చేస్తారు. ఈవెన్ విష్ణుప్రియ అన్నది మిల్క్ ప్యాకెట్ కావాలంటే మళ్ళీ మీకు మిల్క్ ప్యాకెట్ ఇచ్చేస్తారు. ఫుల్ ఓవర్ చేస్తుంది అసలు. ఓపెన్ చెప్తున్నా, యష్మి ఎంత ఓవర్ చేస్తుందంటే లిటరల్లీ చెప్తున్నా, చాలా మంది వెయిట్ చేస్తూ ఉండొచ్చు, అమ్మాయి నామినేషన్స్ వస్తుందని వెయిట్ చేస్తారు. నాకు తెలుసు మాక్సిమం నెక్స్ట్ వీక్ నామినేషన్ లో పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. పవర్స్ మాక్సిమం ఈ వీక్ తో క్లోజ్ అవుతాయి పవర్స్. చెయ్యొచ్చు, చెప్తాను కదా, నీ టీం గెలవాలంటే నీ టీం విక్టరీని సెలబ్రేట్ చేసుకో, పక్కోడి ఓటమిని కాదు. నబీల్ బయటకు వస్తున్నప్పుడు తను చేసిన డాన్సులు కానీ, విష్ణుప్రియ అవుట్ అవుతున్నప్పుడు తను చేసిన డాన్సులు కానీ. యాక్చువల్గా అసలు సాక్స్ గేమ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్ అయిపోవాల్సిందే అభయ్ నవీన్ అండ్ పృథ్వీరాజ్. దాన్ని సమర్థించుకుంటారు అవుట్ కాలేదని. పక్కవాడు వాటం నువ్వు ఎందుకు అంత సెలబ్రేట్ చేస్తున్నావు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఏమో నాకు యష్మికి 9 గంట పడదాం మాక్సిమం పడదు. ఇది కూడా ఓపెన్ గా కొంచెం, ఎందుకంటే అంత దారుణంగా సెలబ్రేషన్ అనేది నేను ఎప్పుడు చూడలేదు. మరీ ఉండొచ్చు కానీ మరీ దిగజారిపోయేంత సెలబ్రేషన్ ఉండకూడదు లైఫ్ లో. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కిచెన్ గురించి ఈ ఇష్యూ అయినా. తర్వాత వచ్చేసరికి తర్వాత ఇష్యూ మాట్లాడాలంటే, ఫస్ట్ గేమ్ నిన్న ప్రోమో చూడగానే అసలు ఒక్కొక్కడు కొంతమంది ఐ థింక్ చాలా మంది చాలా హ్యాపీ ఫీల్ అయి ఉంటారు. యాక్చువల్గా ఏంటంటే, మన మెయిన్ పర్సన్ సోనియా చెప్పా మా రివ్యూస్ లో, సోనియా తను మేమేదో కోరిని టార్గెట్ చేయట్లే, వాళ్ళ బిహేవియర్ అలా ఉంది, వాళ్ళ బిహేవియర్ అలా ఉంది. మేము కావాలంటే మా ఫస్ట్ సెకండ్ రివ్యూలో మేము సోనియాకి సపోర్ట్ చేస్తాం. నబీల్ చీఫ్ గా సెలెక్ట్ చేయండి అన్న పాయింట్ ఆఫ్ లో తను డిఫెండ్ చేస్తున్నప్పుడు మేము సోనియాకి సపోర్ట్ చేస్తాం. ఈ రోజు విష్ణుప్రియ అవుట్ అవ్వలే, తను బయటికి రానిచ్చింది. ఆమె చాలా విషయాల్లో ఇలా బిహేవ్ చేస్తుంది. గేమ్ ఏదైతే ఉందో స్విమ్మింగ్ పూల్ గేమ్ లో పడిపోయింది కదా పృథ్వీరాజ్. యాక్చువల్ గా గేమ్ స్టార్ట్ చేస్తున్న పృథ్వీరాజ్ ఏంటని, నేను ఆపేస్తా నువ్వు వెళ్ళి దూకే అంటారు కదా. ఎవడు తీసుకున్న గొంతులో వాడే పడతాడు, ఎవడు తీసుకున్న దీంట్లో వాడే పడతాడు. సో పడిపోయింది, కాళ్ళు దడి పడిపోయింది. అసలు చాలా మంది హ్యాపీ కూడా ఫీల్ అయి ఉంటారు. విష్ణుప్రియ గెలిచింది. దీని తర్వాత యాక్చువల్గా నేను మాట్లాడాల్సిన పాయింట్ ఏంటంటే, నిఖిల్ వెళ్ళి చెప్పాడు, అక్కడ మణికంఠ ఉన్నాడు కాబట్టి నువ్వు ఆపావు, అదే ప్లేస్ లో నేను ఉంటూ నువ్వు ఆపగలుగుతావా అంటే, నీకు బాడీ ఉంది కాబట్టి అక్కడ దగ్గర బాడీ లేదు కాబట్టి నువ్వు ఆపగలిగావు, అదే ప్లేస్ లో నేను నిలబడతా. అప్పుడు నేను గుద్దీసి నీ తల బొక్కలు పెడితే అప్పుడే రెస్పాన్సిబిలిటీ ఫిజికల్ అక్కడ కాదు. అసలు పృథ్వీరాజ్ అసలు వెళ్ళి ఆపడం ఎందుకు? అసలు అంత దూరం ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపాల్సిన అవసరం ఏంది? అరే ముగ్గురు ఉన్నారు, వాళ్ళు పరిగెడతారు, ఎవడొకటి దూకుతాడు, నువ్వెవడో మధ్యలో బిహేవ్ చేయడానికి. నీ పేరు రాలేదు, ఆ లిస్ట్ లో నీ పేరు కూడా రాలేదు, నువ్వు సంచాలక్ కూడా కాదు. పృథ్వీరాజ్ మిడిల్ ఎందుకు వెళ్ళి ఆపాడు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఫుల్ చెప్తాను కదా, అబ్బాయిలో ఫుల్ ఓవర్ యాక్షన్ కానీ ఏంటంటే పృథ్వీరాజ్. ఓపెన్ స్టేట్మెంట్, పృథ్వీరాజ్ ఫుల్ చాలా ఓవర్ చేస్తాడు, చాలా అంటే చాలా. చెప్తాను కదా, మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్నాడు, బట్ ఈ రీసెంట్ సినారియోస్ లో ఫుల్ ఓవర్ చేస్తుంది. అక్కడ ఆపాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు తప్పు. అండ్ యష్మి అంటుంది ఎమోషనల్ గా ఏముందమ్మా, అది పాయింట్, అది యాక్చువల్ పాయింట్. అదే ప్లేస్ లో నిఖిల్ ఉండి గుద్దితే నువ్వు ఎమోషనల్ గేమ్ ఆడుతున్నావు, ఎమోషనల్ గేమ్ ఆడుతుంది వీళ్ళు. అసలు కంప్లీట్ గా అసలు అన్ఫేర్ గేమ్ ఆడుతుంది అసలు యష్మి టీం వాళ్ళు. పృథ్వీరాజ్ ఆపాల్సిన అవసరం ఏముంది? సెకండ్ వచ్చేసరికి థ్రెడ్ గేమ్ లో కూడా పృథ్వీరాజ్
నబీల్ అఫ్రిది అండ్ నిఖిల్ ఆడారు. లైక్ లిటరల్ పృథ్వీరాజ్ ఇక్కడ కూడా ఫుల్ ఓవరాక్షన్ చేశాడు, ఓడిపోయాడు. చెప్పాం కదా, బలం ఉంటే సరిపోదు, బుద్ధి కూడా ఉండాలి గేమ్ విన్ అవ్వాలంటే. ఆ బలంతో ఏమనుకుండా ఆ తాడు లాగేయాలని తాడు తెలిసాడు. అదే అంటాను కదా, బలం ఉంటే సరిపోదు, బుద్ధి ఉండాలి. నిఖిల్ అండ్ పృథ్వీరాజ్ ఆడుతున్నప్పుడు పృథ్వీరాజ్ మినిమం కామన్స్ ఉండదు, అంటే పక్కన లాగాలంటే నేను తాడు వదిలేయాలి, పక్కన లాగడానికి వీడు తాడు వదిలేసి, అది దాని అన్న థింకింగ్ లెవెల్. తర్వాత వచ్చేసరికి వర్డ్ గేమ్ మణికంఠ విన్ అయ్యాడు. తర్వాత వచ్చేసరికి ఈ చిన్న ఇష్యూ అయింది, ఇది ఫుడ్ ఇష్యూ. మణికంఠ అండ్ నిఖిల్ కి పాపం ఫుడ్ లేదు కదా, వాళ్ళ ఫ్రోజన్ ఐటమ్స్ అదే స్టీమ్ ఐటమ్స్ తినాలన్న రూల్ ఉంది, రాగి తప్పిలేము. పాపం నైట్ టైం ఫుడ్ తిన్నారు, అంటే ఐ థింక్ ఎక్కడో వాళ్ళు తెచ్చుకున్నారు, మిగతా వాళ్ళు కూడా చూసారు ఫుడ్ తింటే. నైట్ 2 o'clock లేపి వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగింది. ఆ టైంలో యష్మి ఎలా చూస్తుంది అనమాట. నిఖిల్ అన్నాడు, యష్మి నా వైపు ఇంకోలా చూస్తున్నారా దారుణంగా అనేట. 2 days నుంచి నార్మల్గా ఒకే ఫుడ్ ఐటమ్స్, వీళ్ళు మాత్రం చికెన్ లో మటన్ లో తింటుంటారు. అరే పాపం అట్లీస్ట్ మళ్ళీ ఇదే పని నేను మాట్లాడుతున్నా. ఆ రోజు మరి ఎందుకు యష్మి ఏడ్చింది అంటే వాళ్ళకి ఫుడ్ లేదని ఏడ్చింది. అరే నీ టీం మెంబర్స్ లాస్ట్ 2 days గా ఓన్లీ స్టీమ్ ఫుడ్ తింటుంటారు, ఓన్లీ రాగి ముద్ద తింటుంటారు, వాళ్ళకి తినాలని అనిపిస్తుంది అబ్బా. వాళ్ళ దాఖలు కాదు, నేను ఒక్కరి దాఖలా. ఈ మాత్రం పక్కోడి దగ్గరికి వెళ్ళి ఆ చికెన్లు పందార్లు టీ పొడులు అన్ని తీసుకుని వచ్చి వీళ్ళ టీం అంతా ఒక రూమ్ లో కూర్చొని బలంగా తినొచ్చు. బట్ పక్కోడు ఒక 2 days నుంచి స్టీమ్ ఫుడ్ తింటుంటే అది తిని వార్నింగ్ ఇస్తే, బిగ్ బాస్ వార్నింగ్ ఇస్తే అతని వైపు చూసిన విధానం, మన వరకు వస్తే తల పక్కడికి వస్తే తోక, ఇవే డైలాగులు. తర్వాత వచ్చేసరికి కిచెన్ ఇష్యూ గురించి మనం ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం. మినిట్ మేడ్ పల్పియారు ఇక్కడ పెద్దగా ఎక్కువ ఏం అవ్వలేదు. సింపుల్ గా ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అయిపోయారు. అభయ్ నవీన్ అండ్ నిఖిల్ హాఫ్ ఆఫ్ ది అమౌంట్ షేర్ చేసుకున్నాం. వ్యాక్స్ గురించి మాట్లాడాలంటే వ్యాక్స్ లో పృథ్వీరాజ్ ఉన్నాడు, నబీల్ అఫ్రిది ఉన్నాడు, నిఖిల్ ఉన్నాడు. నబీల్ అఫ్రిది ఎంత పెయిన్ బేర్ చేసుకున్నా అంటే ఆ వ్యాక్స్ చేసుకునేటప్పుడు అది గేమ్ అంటే అది రెసిస్టెన్స్ అంటే చాలా పెయిన్ ఉంటుంది. ఎవరైనా అబ్బాయిలకి మాకు అలవాటు ఉండదు. ఆ వ్యాక్స్ అని సడన్ గా అంతంత స్ట్రిప్స్ ఒకేసారి తీసుకుంటే పెయిన్ వస్తుంది. అలవాటు కూడా లేదు, అబ్బాయికి జనరల్ అలవాటు కూడా ఉండదు. ఒకేసారి అంత తీసుకుంటే ఎవరికైనా పెయిన్ వస్తుంది. బట్ హీ విత్ హోల్డ్, చివరి వరకు విత్ హోల్డ్ అయ్యాడు. ఎంత హడావిడి చేసే మా పృథ్వీ అన్న సడన్ గా గేమ్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. నాకు వద్దు, అదే అన్న పవర్, అదే అన్న బాడీ. పెయిన్ బీర్ చేయలేకపోతాను కానీ అన్న పక్కోడి నీళ్ళు ఆపేస్తాడు, పక్కోడి పైన దూకేస్తాడు అన్న. సో నబీల్ అఫ్రిది గెలిచాడు అండ్ ఎవ్రీ వన్ ప్రైజ్డ్ హిమ్ సో మచ్. సో యాక్చువల్లీ దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్ రివ్యూ. బట్ లైక్ లిటరలీ మాకైతే యష్మి అండ్ సోనియా అసలు ఆ క్లాన్ నచ్చట్లేదు, ఎక్సెప్ట్ శేఖర్ భాష తప్ప ఆ క్లాన్ లో లైక్ లిటరల్లీ అభయ్ నవీన్ ఓవర్ చేస్తుండు. పృథ్వీ అసలు చెప్తున్న ఓవర్ యాక్షన్ బ్రాండ్ అంబాసిడర్. సోనియా అండ్ యష్మి గురించి ఈ రోజు నేను మాట్లాడా. సోనియా గురించి నేను రోజు మాట్లాడతాను అండ్ యష్మి అంటాను, సోనియా గురించి నేను రోజు మాట్లాడుతున్నా అండ్ యష్మి గురించి ఈ రోజు మాట్లాడు. చెప్తే యష్మి ఎందుకు నచ్చట్లేదు అంటే నీ విక్టరీ నువ్వు సెలబ్రేట్ చేసుకో, పక్కోడు ఓటమిని కాదు. నీ గెలుపు నువ్వు సెలబ్రేట్ చేసుకోవడంలోను పక్కోడు ఓటమిని సెలబ్రేట్ చేసుకోవడం 2 different థింగ్స్. ఎండ్ ఆఫ్ ది రివ్యూ. థ్యాంక్ యూ.